పరిణయం చాప్టర్ 53. ఆర్యన్ మేబీ ఇది అబ్బాయిలందరితో ఇలాగే ఉంటుందేమో. దీనికి ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు బాయ్స్లో ఫ్రెండ్స్ లేరు. అందరినీ అన్నయ్య అని నాకు బావలను చేసి పెడుతుంది అని అనుకుంటూ తనని తాను తిట్టుకుంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు. అలా వెళ్తుంటే అమూల్యకి మాత్రం మనసులో వీడికి ఎంత దూరం ఉంటే మనకంత బెటర్, లేకపోతే అమ్మో నా వల్ల కాదు, వీడు డేంజరస్ చూపులు, అప్పుడు అంతే ఇప్పుడు అంతే, ఆ కళ్ళల్లో ఏదో పెట్టినట్టున్నాడు వెధవ, చూసే వాళ్ళకి భయం పడుతుంది, బట్ నాకు కాదు అనుకుని ఆలోచిస్తుంటే చిచి ఇలా ఆలోచిస్తున్నాయంటే, నో నీడ్ టు థింక్ అబౌట్ హిమ్, హీఈస్ జస్ట్ ఎ స్ట్రేంజర్ టు మీ అనుకుంటూ ఉంటుంది. అంతలో బైక్ ఆగుతుంది. అది చూసి బైక్ దిగి ఇంట్లోకి వెళ్తుంటే ఆర్యన్ తనని ఆపి హాస్పిటల్లో నువ్వు మెడిసిన్స్ మర్చిపోయావు అని ఇస్తాడు. అమూల్య థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది అవి తీసుకొని. ఇంటికి వెళ్ళాక అమూల్య నీరసంగా బెడ్ మీద వాలిపోతుంది. నీరసంతో కళ్ళు మూసుకోగానే నిద్రపడుతుంది. మార్నింగ్ లేట్గా లేస్తుంది. తను లేచేసరికి సరి ఉండడం చూసి నిద్ర కళ్ళతో అమ్మా అంటుంది. సరియు కోపంగా, అసలు నేను అమ్మాని గుర్తుంటే నాకు నిన్న నైట్ జరిగిన దాని గురించి చెప్పాలి కదా అని అడుగుతుంది. అమూల్య బొంగమూతి పెట్టుకుని, ఇది మరీ బాగుంది, ఎవడో ఏంటో తెలీదు, వాడి మానాన వాడు వచ్చి అటాక్ చేసి పోతున్నాడు, నాకు తెలిస్తే కదా చెప్పేది ఎవరికైనా, తెలియకుండా కంప్లైంట్ చేయమంటే ఎలా అని క్యూట్గా అంటుంది. ఆ క్షణం అమూల్యని ముద్దు పెట్టుకోవాలి అని సరియోకి అనిపిస్తుంది. అమూల్య తనతో ఫస్ట్ టైం అలా విసుక్కోవడం. అమూల్య ఎప్పుడు కూడా తన దగ్గర అంత చొరవ చూపించలేదు. తను అలా బిహేవ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అవ్వడంతో ముద్దుగా చూసుకుంటుంది కొద్దిసేపు కూతుర్ని. ఆ వెంటనే సర్లే పద ఇంటికి వెళ్దాం అంటుంది. అమూల్య నేను రాను, ఇక్కడే ఉంటా అని మారం చేస్తూ ఉంటుంది. సరియు సీరియస్గా, అమూల్య మాట విను, అంకిత కూడా లేదు, చేతికి దెబ్బ తగిలి ఉన్నావు, ఇప్పుడేమో ఇలా అని అంటుంది. అమూల్య నేను ఆఫీస్కి పోవాలి అంటుంది. సరియు ఆఫీస్కి పోయి ఏం చేస్తావు, బొమ్మలా కూర్చోవడం తప్ప, నా మాట విను, కొన్ని రోజులు ఆఫీస్కి వద్దు, రెస్ట్ తీసుకో, అర్థమవుతుందా అని అంటుంది. అమూల్య కానీ వర్క్ అని అడుగుతుంది. సరియు ఆ నిర్మల ఉందిగా చూసుకుంటుందిలే అని చెప్పి పద వెళ్దాం అంటుంది. అమూల్యని ఇంటి నుంచి తన ఫామ్ హౌస్కి తీసుకెళ్తుంది. అమూల్య దారిలో నిద్రలోకి జారుకోవడం చూసి, నిద్రపోతుంటే ముద్దొచ్చేస్తున్నావురా, నిన్ను ముద్దు చేసే టైంలో నేను లేను కదా అని చూస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి కారు వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర ఆగడంతో సరియు అమూల్యని చిన్నగా తట్టి లేపుతుంది. అమూల్య లేచి అమ్మా అంటుంది. సరియు లేరా, ఫ్రెష్ అయ్యిరా, బ్రేక్ఫాస్ట్ చేసి మెడిసిన్స్ వేసుకుని పడుకో, పద ఇంట్లోకి అని తీసుకెళ్తుంది. అమూల్య సరియు వైపు చూస్తూ, నీకెలా తెలుసు నాకు దెబ్బ తగిలిందని అని అడుగుతుంది. సరియు అమ్మని కదా తెలిసిపోతుంది అని అంటుంది. అమూల్య బాధగా నవ్వి, మా అమ్మ కూడా ఇలాగే ఉంటే బాగుండు కదమ్మా, నీలా ప్రేమగా, ఎందుకు వదిలేసిందో నన్ను అని ఆలోచిస్తూ అంటుంది. సరియు తన బాధని బయటపెట్టకుండా, ఏంటిరా రావా, ఎత్తుకుని తీసుకెళ్లాలా ఇంట్లోకి అని అడుగుతుంది. అమూల్య వద్దు వద్దు నేనే వస్తా అని ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లోకి వెళ్ళాక సరియు అమూల్యకి ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేసి తనని కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టేసరికి ఏడుపు ముఖం పెట్టి బ్రేక్ఫాస్ట్ని సరియుని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. సరియు ఏమైంది, నచ్చలేదా అని అడుగుతుంది. అమూల్య, మాతాజీ నా వల్ల కాదు, తిని తిని బోర్ కొట్టేసింది,
ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్ కట్ అని వెళ్ళిపోతూ ఉంటుంది. సరియు అమూల్యని ఆపి, తినకపోతే ఎలా, హెల్దీ అనేగా చేసింది, తినురా అని అంటూ తినిపిస్తూ ఉంటుంది. అమూల్య మనసులో, దేవుడా, ఈ ఇడ్లీని ఎవరు కనిపెట్టారయ్యా, గట్టిగా చెప్తే ఫీల్ అవుతుంది అని ఆగిపోతున్నా. ఇడ్లీని తిని తిని విసుగొచ్చింది, దీనికన్నా నిన్న బిర్యానీ తిని ఉంటే బాగుండేది అనుకుంటూ ఉంటుంది అమూల్య. సో ఇదేనండి పరిణయం 53rd చాప్టర్. మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు తెలుసు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ. బాయ్.